గౌరవనీయులైన శ్రీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈరోజు కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న శుభవేళ ఈ యొక్క మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సమావేశం అయ్యారు. థ్యాంక్ యూ సార్. నా పేరు ఈజీ అశోక్ కుమార్. నేను అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చెందినవాడిని. మా తల్లిదండ్రులు సుబ్బయ్య, సావిత్రమ్మ. వారికి నేను 4వ సంతానం. నేను 2010 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగా 2014 నుంచి 17 వరకు కడప జిల్లా కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 10 నెలల పాటు. ఈరోజు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగరూకతతో ఉంటాము. అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీగా నన్ను పోస్ట్ చేసినందుకు. వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీసింగ్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన విధానాన్ని కడప జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో మరింత కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో భాగంగా మీడియా మిత్రుల సహకారము ఇంతకుముందు ఎలాగా అందించడం జరిగిందో 14 నుంచి 17 మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అందిస్తారని ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ యొక్క సలహాలు, సహకారాలతో మేము మంచి పోలీసింగ్ని, ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇవ్వడం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళకి, తప్పు చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడాని చూపించడం కోసం కడప పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. సార్, సోషల్ మీడియా పోస్టుల కేసులో చాలా సీరియస్గా నడిచే టైంలో ఇక్కడ ఎస్పీ గారు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి మీరు జాయిన్ అయ్యారు కదా, సోషల్ మీడియా పోస్టుల మీద మీరు ఎలా చేయాలి? ఖచ్చితంగా వాటి నుంచి వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కాబట్టి వాటిని మిగతా విషయాలన్నింటినీ కూడా కులంకషంగా వెరిఫై చేయడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో చర్చించడం జరుగుతుంది. దాని స్టేజ్ని బట్టి సార్, కడపలో యువత ఎక్కువ ఈ సౌండ్ పొల్యూషన్ బైకులు ఇవన్నీ తిప్పుతున్నారు సార్. దానివల్ల కొద్దిగా గట్టిగా చర్యలు తీసుకోవాలి సార్. ఖచ్చితంగా కాలేజీలు ఏదైతే అమ్మాయిలకు సంబంధించిన ర్యాగింగ్ కావచ్చు, టీజింగ్ కావచ్చు, ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఏవైతే సైలెన్సర్ తీసేసి బైక్స్ రైడ్ చేస్తూ ఉన్నారో వాటి మీద ఒక ప్రత్యేక టాస్క్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి వివరంగా ఉంది సార్ యువత